మాది కూడా అదే. ఏంటిదో తెలుసా మా ఊరు? అదే మా ఊరు కూడా. సరేనా? మీకు ఈరోజు ఒక అబ్బాయి గురించి కథ చెప్తా, వింటారా? వినకపోయినా వినాలి అంతే. ఇంకా అబ్బాయి పేరు ఏంటిదంటే బంటి. ఏం పేరు? బంటి. ఎంతమంది తెలుసు బంటి అంటే? తెలుసా మేడం బంటి అంటే? రే బంటి తెలుసా? బంటి సబ్బు స్లో ఏంటి అంటారు. సరే, ఆ బంటి అనే అబ్బాయి ఏం చేసిండో చూద్దాం. సరేనా? మీ అందరికీ కూడా అన్ని చిన్న చిన్న ఏమంటారు బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం కదా? ఇష్టమా లేదా? అట్లనే బంటికి కూడా బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం అంట. ఏ బొమ్మనో తెలుసా? ఒక బోర్డ్ తోట అంట. బోర్డ్ అంటే ఏంటిది? బోర్డ్ అంటే ఏంటిది? కాదు కదా. బోర్డ్ అంటే ఏంటిది? కనిపిస్తుంది ఎన్నుకున్న వాళ్ళకి? కనిపిస్తుంది కదా. అయితే బంటి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఒక నది పక్కన ఉంటుందంట. నది పక్కన ఉంటే రోజు నదిలో ఏమవుతాయి? నదిలో ఏముంటాయి? నీళ్ళు. మట్టి అనుకున్నాం. నదిలో నీళ్ళే ఉంటాయి. మరి ఏమవుతాయి నదిలో? పడవలు పోతూ ఉంటాయి. అయితే బంటి రోజు ఏం చేస్తాడో తెలుసా? పడవలను చూస్తూ ఉంటాడంట. చూస్తూ ఉంటే వాళ్ళ డాడీ వచ్చి ఒక రోజు ఏమని చెప్తాడంటే, బంటి నువ్వు రోజు పడవలను చూస్తున్నావు కదా, నువ్వు కూడా నీ అంతకు నువ్వు ఒకటి తయారు చేసుకోవచ్చు కదా అంటాడంట. బంటి ఏం చేస్తాడు? రోజు సాయంత్రం అవగానే నది దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న వస్తువులతో ఆడుకుంటూ నదిలోకి చూస్తూ ఉంటాడు. చూడండి ఏం చేస్తున్నాడు? కనిపిస్తుందా? బంటి కనిపిస్తున్నాడా? ఎట్లున్నాడు? తెల్లగా ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? కనిపిస్తుందా? సాయంత్రం కూడా ప్రతిరోజు అక్కడ వెళ్ళి ఇట్లా ఆడుకుంటూ రోజు నదిలో ఏం చూస్తుంటాడు? పడవలని చూస్తూ ఉంటాడు. పడవల బోట్స్. ఇంగ్లీష్ చెప్పండి. ఇంగ్లీష్ మీడియం కాదా మీరు? అట్లా చెప్పండి మరి. అయితే వాళ్ళ డాడీ ఏమని చెప్పిండు బండికి? పడవ తయారు చేసుకోమన్నాడు కదా. చూడాలి, పడవ తయారు చేస్తున్నాడా? పడవకి కలర్స్ కూడా వేసిండు. ఏమేమి కలర్స్ వేసాడు? ఏముంది అన్న? ప్యారిస్ అన్న